ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే 1,00,000 నుండి 5,00,000 లోపు ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళకి టీడీ దేవస్థానం వారు కల్పించేటువంటి దర్శనం, అదేవిధంగా ఇతర సౌకర్యాలు ఏమిటని చాలామంది మన శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అంటే 1,00,000 నుండి 5,00,000 లోపు, అదేవిధంగా 5,00,000 నుండి 10,00,000 లోపు ఎవరైతే టీడీ దేవస్థానానికి డొనేషన్ చేస్తారో వీళ్ళకి టీడీ దేవస్థానం వారు కల్పించేటువంటి సౌకర్యాల గురించి పూర్తిగా నేను ఈ వీడియోలో మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా మొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే, టీడీ దేవస్థానానికి ఎవరైతే డొనేషన్ చేసి డొనేషన్ కోటాలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనుకున్నటువంటి శ్రీవారి భక్తులకి టీడీ దేవస్థానం వారు అయితే ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఏ స్కీమ్కి డొనేషన్ చేయాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోండి. అంటే సుమారుగా 10 రకాల స్కీమ్స్కి అయితే మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అందులో మనకి అన్నదానం ట్రస్ట్కి కానీ, లేదా అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేదా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి కానీ, అదేవిధంగా మొత్తం హెల్త్కి సంబంధించిన బట్టి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్కి వీటికి కూడా మీరు డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఆ లిస్ట్ నేను ఈ పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. ఇందులో మీరు ఏ ట్రస్ట్కి డొనేషన్ చేసినా కూడా టీడీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులకి కల్పించేటువంటి సౌకర్యాలు కూడా అన్నీ సేమ్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ముందుగా మీరు ₹1,00,000 టీడీ దేవస్థానానికి డొనేషన్ చేస్తే అది కూడా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఆన్లైన్లో అయితే మీరు టీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫిషియల్ యాప్ ద్వారా కానీ, లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరే డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. మనకి పిలిగ్రామ్ సర్వీసెస్ కింద మనకి లోగోలు కనిపిస్తుంది చూడండి, అక్కడ డొనేషన్ కోటా ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే టీడీ దేవస్థానం సంస్థ బట్టి మరొక అఫిషియల్ వెబ్సైట్లోకి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుందండి. ఆ వెబ్సైట్ నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇదేనండి మనకి మీరు డొనేషన్ చేయవలసినటువంటి ఆ వెబ్సైట్ అండి. ఇక్కడ మీరు ముందుగా అయితే ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. మీ యొక్క మొబైల్ నెంబరు, మీకు ఆధార్ కార్డు, మీకు అడ్రస్, మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ తోటి మీరు ఎంటర్ అవి డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదండి, 10 రకాల స్కీమ్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి స్కీమ్స్కి అయితే మీరు డొనేషన్ చేయవచ్చు. మీరు ₹1,00,000 డొనేషన్ చేస్తే మీరు సంవత్సరానికి ఒక్కసారి జీవితాంతం కూడా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. డోనరు ప్లస్ 4 కుటుంబ సభ్యులు, అంటే మొత్తం 5 కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆడవారికి జాకెట్ పీసు, అదేవిధంగా మగవారికి ఉత్తరీయం అంటే దుప్పట అంటారు కదండి, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ₹100 అకామిడేషన్ కూడా మీకు తిరుమల కొండ పైన ఇవ్వడం జరుగుతుందండి. మీరు దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడే అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టీడీ దేవస్థానం వారు అయితే మీకు ఒక అకౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ అకౌంట్ ద్వారా మీరు లాగిన్ అవి దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ 2 కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే మీరు బుక్ చేయని అవసరం లేదండి. ఆటోమేటిక్గా మీకు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సభ్యుల యొక్క నేమ్స్ అయితే మీరు ఎంటర్ చేయాలి. అంటే 4 కుటుంబ సభ్యులు ఉంటారు కదండి, డోనర్ కాకుండా 4 కుటుంబ సభ్యుల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీరు దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇలాగ మీరు 3 సార్లు నేమ్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే, మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి, మనకి దానికి లెఫ్ట్ సైడ్ శుభదం ఉంటుందండి. శుభదం ద్వారా మీరు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6-7 గంటల వరకు కూడా మీరు ఆ మార్గంలో వెళ్ళి, అంటే శుభదం ఎంట్రీ ద్వారా వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు దర్శనం అన్నది జయ విజయల దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. అంటే ₹300 స్పెషల్ దర్శనం కానీ, లేదా సర్వదర్శనం కానీ, లేదా టోకెన్ దర్శనం కానీ, లేదా శ్రీవారి యొక్క ఆతిథ్య సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళు ఏ విధంగా శ్రీవారిని దర్శించుకుంటారో మీరు సేమ్ అదే విధంగా జయ విజయల దగ్గర నుండి దర్శించుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు శుభదం ద్వారా ఎంటర్ అవుతారు కాబట్టి మీకు దర్శనం అన్నది 1 అవర్ లోపే టోటల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
అదేవిధంగా మనకి కొన్ని స్పెషల్ డేస్‌లో అయితే ఈ 1,00,000 డొనేషన్ ఏదైతే ఉందో ఇది టీటీడీ దేవస్థానం వారు అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి. అంటే దీని ద్వారా శ్రీవారిని దర్శించుకోవడం. అంటే రథసప్తమి రోజుల్లో గానీ, లేదా బ్రహ్మోత్సవాల టైంలో గానీ, లేదా మనకి తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో కూడా ఈ 1,00,000 డొనేషన్ వాళ్ళకి శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉండదండి. అంటే సౌత్ ఎంట్రీ అన్నది క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదండీ! దానికి ఆపోజిట్ ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఆన్‌లైన్‌లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో వీళ్ళు గానీ, అదేవిధంగా డోనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు గానీ, లేదా వీఐపీ లెటర్ల ద్వారా ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళకి కూడా అకామిడేషన్ అన్నది ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నప్పుడు వచ్చేటప్పుడు ప్రింటౌట్‌ని గానీ, లేదా మీ యొక్క మొబైల్ ఫోన్‌లో పీడీఎఫ్‌ని గానీ ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర డోనర్స్ దగ్గరికి వెళ్తే అక్కడైతే మీకు అకామిడేషన్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు రూ. 100 రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సాధారణంగా మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ఆలయానికి దగ్గరలోనే రావడం జరుగుతుందండి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా మీరు పడనవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది మనకి డోనర్ లైఫ్ లాంగ్ ఉంటుందండి. డోనర్ గనక ఎక్స్‌పైర్ అవుతే ఇది మనకి స్కీమ్ కూడా క్లోజ్ అవుతుందండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకి దర్శనానికి వెళ్తున్నప్పుడు డోనర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలని అడుగుతున్నారండి. డోనర్ లేకపోయినా సరే మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో అంటే మిగిలినటువంటి నలుగురు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో మీరు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఆ టికెట్టు ప్లస్ మీకు ఆధార్ కార్డ్‌ని క్యారీ చేసి మీరు అక్కడ శుభదం దగ్గర టీటీడీ దేవస్థానం సంబంధించిన సిబ్బంది ఉంటారు కాబట్టి వాళ్ళకి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేయించుకొని మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ మనకి 2 సార్లు గానీ, 3 సార్లు గానీ మీరు డోనర్ లేకుండా కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. 3 సార్లు పైన అయితే మీరు డోనర్ ఉన్నట్టుగా మీరైతే ఒక సర్టిఫికేట్ అయితే వాళ్ళకి చూపించవలసి ఉంటుంది. లైవ్ సర్టిఫికేట్ అయితే ఒకసారి మీరు టీటీడీ దేవస్థానం వారికి అయితే లెటర్ అయితే చూపించవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. డొనేషన్ అన్నది చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే మీరు టికెట్ బుక్ చేసినప్పుడు వాళ్ళ నేమ్‌లో అయితే ఎంటర్ చేయని అవసరం లేదండి. 12 సంవత్సరాలు దాటితే వాళ్ళ నేమ్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేసి మీకు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేమ్ కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి 5,00,000 నుండి 10,00,000 వరకు కూడా ఎవరైతే టీటీడీ దేవస్థానానికి డొనేషన్ చేస్తారో వీళ్ళకి కూడా స్వామివారి యొక్క దర్శనం అన్నది సంవత్సరానికి 3 సార్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా మీరు శుభదం ద్వారానే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ రూల్ అండి. అంటే 1,00,000 నుండి 5,00,000 లోపు ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళకి టీటీడీ దేవస్థానం వారు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారో మీకు కూడా సేమ్ అదే విధంగా మనకి 5,00,000 నుండి 10,00,000 లోపు ఎవరైతే టీటీడీ దేవస్థానానికి డొనేషన్ చేస్తారో మీకు కూడా అదే విధంగా శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటాయి. ఇందులో మీకైతే సంవత్సరానికి 3 సార్లు దర్శనం ఉంటుందండి. అది కూడా శుభద మార్గం ద్వారా అంటే శుభద ఎంట్రన్స్ అంటారు కదా! అక్కడి నుంచి దర్శనం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు వెళ్ళిన 3 సార్లు కూడా మీకు రూ. 100 రూమ్ అయితే 3 సార్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 10 చిన్న లడ్డూలు, 5 మహాప్రసాదాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 1,00,000 నుండి 5,00,000 లోపు ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళకైతే స్వామివారి యొక్క ప్రసాదం అన్నది 6 చిన్న లడ్డూలు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి 5,00,000 నుండి 10,00,000 లోపు ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళకైతే ఆడవారికి ఒక జాకెట్ పీసు, అదేవిధంగా ఒక దుప్పట్టా కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు కూడా ఆన్‌లైన్‌లో గానీ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఆఫ్‌లైన్‌లో అంటే తిరుమల కొండపైన జేఈఓపీ దగ్గర డొనేషన్ సెల్ ఉంటుంది. అక్కడ మీరు చెక్ రూపంలో గానీ లేదా మీరు డీడీ రూపంలో గానీ ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా గానీ మీరు అమౌంట్ అయితే మీరు ఆన్‌లైన్‌లో కట్టడానికి అవకాశం ఉంటుందండి. టీటీడీ దేవస్థానంలో అయితే మీరు ఆఫ్‌లైన్‌లో కట్టేటువంటి అకౌంట్ అయితే యాక్టివ్ అవ్వడానికి ఇంచుమించుగా 2 డేస్ వరకు కూడా సమయం పడుతుందండి. 2 డేస్ తర్వాత మీరు శ్రీవారి యొక్క దర్శనం అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మీకు ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా టీటీడీ దేవస్థానం వారు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీరు అదే టైంలో స్వామివారి యొక్క దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా 2 కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదు. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు కూడా అడుగుతున్నారండి. అంటే రూ. 1,00,000 గానీ లేదా 1,00,000 నుండి 10,00,000 లోపు ఎవరైతే టీటీడీ దేవస్థానానికి డొనేషన్ చేస్తారో వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఉంటుందా? ఉండదా? అని అడుగుతున్నారండి. మీకైతే వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటదండి. మీరు సాధారణంగా మీకు దర్శనం కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. అది కూడా శుభోదయం ఎంట్రీ ద్వారా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు వీఐపీ బ్రేక్ దర్శనం రావాలంటే మీరు 10,00,000 నుండి
మీరు 15 లక్షలు అదేవిధంగా 25 లక్షల వరకు కూడా డొనేషన్ చేస్తే ఇటువంటి అవకాశాలు అయితే వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది తప్ప మీరు 10 లక్షల లోపు అయితే వీఐపీ బ్రేక్ దర్శనం అయితే మీకు ఉండదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, 1,00,000 డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మిగిలినటువంటి దర్శనాలు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అంటే మనకి శ్రీవారికి ఆతిథ్యాలు కానీ లేదా అంగప్రదక్షిణ టికెట్లు కానీ అదేవిధంగా మనకి స్వామివారి యొక్క కళ్యాణం, జరిసేవ, సహస్ర దీపాలంకరణ, సుప్రభాత సేవ, లెక్క డిపో ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదా అని కూడా అడుగుతున్నారండి. మీరు 1,00,000 డొనేషన్ చేసినా సరే మిగిలినటువంటి దర్శన టికెట్లు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే ₹300 స్పెషల్ దర్శన టికెట్తో సహా సరే మీరు ప్రతి నెల కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు దర్శనానికి వెళ్తున్నప్పుడు అదే టైంలో మరొక దర్శనం కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే. అదేవిధంగా మీరు లక్కీ డిప్ అన్నది ఆన్లైన్లో కూడా ప్రతి 3 నెలల ముందుగానే మనకి టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్లో అయితే మనకు ప్రధానంగా సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టోత్తర పద్మారాధన, అర్చన సేవ ఉంటాయి. అదేవిధంగా మీరు తిరుమల కొండపైన కూడా సిఆర్ఓపి దగ్గర మనకి శ్రీవారికి ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుందండి. అక్కడైతే మనకి ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 లోపు అయితే మీరు ఈ లెక్క డిప్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.